హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన కోసం ఒక మాట. నేను మీ సత్య. నేను మీకు డైలీ మీరు రిలాక్స్ కోసం తాగే కాఫీ, ఆ కాఫీ తయారు చేసే కాఫీ పొడితో మీకు మంచి సోప్ అన్నది చూపించబోతున్నాను. కాఫీ పొడి వచ్చేసి మన ఫేస్ని చాలా వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ చేస్తుందని, ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ బ్రూ కాఫీ పొడి ప్యాకెట్ తీసుకున్నానండి. 2 రూపీస్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ తీసుకున్నాను. అది నేను సపరేట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులోకి నేను హనీని యాడ్ చేస్తున్నాను. హనీ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది ఈ క్వాంటిటీ కాఫీ పొడికి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్ అన్నది యాడ్ చేస్తున్నాను. విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ అన్నది యాడ్ చేస్తున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసే విధంగా చక్కగా మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ అన్నది యూస్ చేస్తున్నానండి. ఈ సోప్ చేయడానికి మీరు పియర్స్ సోప్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా సరే ఒకటే విధంగా యాక్ట్ చేస్తుంది. పియర్స్ సోపు అవైలబుల్గా ఉన్న వాళ్ళు అది యూస్ చేసుకోండి. ట్రాన్స్పరెంట్ సోప్ బేస్లు వచ్చి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఫ్లిప్కార్ట్లో కానివ్వండి, అమెజాన్లో కానివ్వండి. ట్రాన్స్పరెంట్ సోప్ బేస్లు మంచివి తీసుకోండి. సల్ఫేట్ ఫ్రీ, ఆల్కహాల్ ఫ్రీ ఉన్నవి తీసుకోండి, చాలా బాగుంటాయి ఫేస్కి. ఇక్కడ నేను ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ తీసుకున్నాను కదా, దాన్ని నేను ఈ విధంగా పీలర్ సహాయంతో పీల్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా కలిసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్లోకి ఈ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ని ట్రాన్స్ఫర్ చేసుకొని డబుల్ బాయిలర్ మెథడ్లో మనం సోప్ అన్నది ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ముందుగా ఒక బౌల్లో వాటర్ని ముందుగా యాడ్ చేసుకుని హీట్ చేసుకున్నాను. దానిపైన మనం రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్, అదేవిధంగా సోప్ వేసి కలుపుకున్న బౌల్ని అందులో నేను పెట్టుకొని చూడండి, దాన్ని మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కూడాను చక్కగా మనం కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, సోపు ఎప్పుడైనా సరే 2 to 3 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. మనకి టైం టేకిన్ ప్రాసెస్ అయితే కాదు. మీరు ఉండి అక్కడ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఫాస్ట్గానే సోప్ బేస్ అన్నది మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా, సోప్ బేస్ మెల్ట్ అయ్యేలోపు మనం ఎందులో అయితే సోప్ మనం రెడీ చేసుకుంటున్నామో ఆ బౌల్కి ముందుగా కొద్దిగా కోకోనట్ ఆయిల్ అన్నది రాసుకుని పక్కన పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ప్లాస్టిక్ బౌల్ని తీసుకున్నాను, దానికి నేను కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను. చూసారు కదా, పూర్తిగా మన సోప్ బేస్ అన్నది మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. పూర్తిగా మెల్ట్ అయిపోవాలండి, చక్కగా అన్నీ కలిసిపోయాయి. చూసారు కదా, మీకు కలర్ చేంజ్ అయిపోయింది. అదేవిధంగా చూసారా, మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా అసలు కన్సిస్టెన్సీ అన్నది ఏ విధంగా ఉందో. ఇలా రెడీ అయిన సోప్ బేస్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఈ సోపు రూమ్ టెంపరేచర్ అయితే 5 to 6 అవర్స్ పడుతుందండి. మీకు త్వరగా కావాలి అనుకుంటే గనక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 to 2 అవర్స్లో ఇది సోప్ అనేది సెట్ అయిపోతుంది. నేను ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. చూసారా, 2 అవర్స్ తర్వాత సోప్ అన్నది రెడీ అయిపోయింది. చూడండి, అసలు మీకు
సోపు చూడటానికే కాదండి, అస్సలు ఫేస్ మీద చాలా చాలా బాగుంటుంది. మీ ఫేస్లో 7 డేస్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అన్నది గమనిస్తారు. కాఫీ సోప్ రెడీ అండి. చూసారు కదా, మనల్ని అందంగా మార్చే కాఫీ సోప్ని ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీగానే మనం రెడీ చేసేసుకోవచ్చు కదండి సోప్ అన్నది. మీకు సోప్ బేసే కావాలని ఏం లేదండి. మీకు అందరికీ కూడాను పియర్స్ సోప్ అన్నది షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. పియర్స్ సోప్ తీసుకుని ఇదే విధంగా ఇదే ప్రాసెస్తో సోప్ అన్నది రెడీ చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మన కోసం ఒక మాట.